బ్రేకింగ్ చూస్తున్నాం. దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పామాయిల్ తోటలో హైటెన్షన్ నెలకొంది. పామాయిల్ గెలలు తెంపుతుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొల్లేరు లంకవాసులకు బకాయిలు చెల్లించిన తర్వాతే గెలలు తీసుకెళ్లాలని ఆందోళనకు దిగారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆందోళనకారులను సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. పామాయిల్ తోటలో భారీగా పోలీసులను మోహరించారు. మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పామాయిల్ తోటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఆ విజువల్స్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. గెలల కోతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. కొల్లేరు లంకవాసులకు బకాయిలు చెల్లించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతే పామాయిల్ గెలలు తీసుకెళ్లాలని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతల వైఖరిపై అబ్బాయి చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పామాయిల్ తోటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇక పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దృశ్యాలను మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, ప్రస్తుతం వివాదం సద్దుమణిగిందా? అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గెలలు కోయటాన్ని అడ్డుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి నిత్యం కూడా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే అటు టీడీపీ వర్సెస్ వైసీపీ కూడా నిత్యం రగులుతున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇప్పటికే కొల్లేరుకు సంబంధించినటువంటి చెరువుల లీజు సొమ్ముకు సంబంధించి అటు టీడీపీ వైసీపీ మధ్య జరుగుతున్న వివాదాల నేపథ్యంలోనే అబ్బాయి చౌదరి, దెందులూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత, ఆయన నివాసానికి భారీగా టీడీపీ శ్రేణులు కొల్లేరు ప్రజలతో కలిపి చేరుకున్నారు. కొల్లేరుకు సంబంధించిన లీజు సొమ్ములు ఇవ్వాలి, లేకపోతే మీ ఏదైతే పామాయిల్ తోటలు ఉన్నాయో ఆ తోటల్లో ఉన్నటువంటి సరుకును కోయనివ్వమంటూ కూడా వారు అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. లీజు సొమ్ముకు సంబంధించి బాకీ ఇవ్వనందుకే ఆ వాటిని అడ్డుకొని తామే స్వాధీనం చేసుకుంటామనే కోణంలో కూడా వారందరూ భారీగా మోహరించడంతో అటు వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి గుమ్మిగూడి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా స్వయంగా వారిని అడ్డుకొని పోలీసులతో కూడా కాస్త వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే పోలీసులు పూర్తిగా అధికార టీడీపీ శ్రేణులకు మాత్రమే సహకరిస్తున్నారు. తమ వ్యవసాయ భూముల్లోకి ఏ విధంగా చొరపడతారు టీడీపీ శ్రేణులు అంటూ కూడా వారు మండిపడిన పరిస్థితి ఉంది. అటు పామాయిల్ తోటలకు సంబంధించి గెలలు కోసేందుకు ఎందుకు నిరాకరించరు తమ సొంత భూమిలో అనేది కూడా మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే గ్రామం అంతా కూడా పోలీసులు మహరించి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి కూడా తలెత్తకుండా పరిస్థితి కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా దెందులూరు నియోజకవర్గంలో కొల్లేరు చెరువుల లీజుకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ వివాదమే ఈ రోజు పెద్ద ఘర్షణకు దారి తీసినటువంటి కోణంలో కూడా దీనిపై ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనేది కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే భయం